అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. బంగారు వజ్రం. రచన పోల్కంపల్లి శాంతాదేవి గారు. చదువుతున్నది దేవి. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకు చదువుకోవాలనుంది, సంకోచిస్తూ బెరుగ్గా అంది కోమల. పండు వెన్నెల్లో ఆహ్లాదంగా వెహరిస్తున్నప్పుడు అకస్మాత్తుగా కారు మేఘం నీడ పరుచుకున్నట్టుగా ఉలిక్కిపడి వింతగా అడిగాడు రామ్ గోపాల్. ఏమిటి? విస్మయం వినిపించింది అతని స్వరంలో. ఇంచుక అవహేళన కూడా ఉందేమో అని కూడా అనిపించింది. అతడికేసి చూపులు తిప్పింది కోమల. ముఖం చిన్నబుచ్చుకుంది. మ్లానంగా మారిన నవవధువు ముఖ భంగిమలు గుర్తించి తనలోని ఆశ్చర్యాన్ని సంభాళించుకొని చిరునవ్వు మొహం మీద పులుముకొని సౌమ్యంగా అడిగాడు, చదువుకుంటావా? చూపులు అవనతం చేసి అంది. బాగా చదువుకుని విద్యాధికురాల్ని కావాలన్న కోరిక నాలో తీవ్రంగా ఉంది. అమ్మా నాన్న కాదన్నారు. ఆడపిల్లలకు పెళ్ళే ముఖ్యమన్నారు. చదువుకుంటానని ఎంతగా వేధించినా చివరికి వాళ్ల పంతమే నెగ్గించుకున్నారు. ఇహ నా కోరిక తీరాలంటే ఒక్కటే దారి, చదువుకు అనుమతి మిమ్మల్ని అడగడం. పెళ్లి చూపుల నాడు దుఃఖంతో ఉక్రోషంతో నిండిపోయిన నా మొహం ఏమాత్రం సూక్ష్మదృష్టి ఉన్నా గుర్తించేవారు మీరు. అయితే నేనెంత విసుగ్గా చూసినా ఆ తొలిచూపులోనే మీరు సౌమ్య హృదయులను తోచింది నా మనసుకు. అప్పుడే ఆశ చిగురించింది. చదువుకోవాలన్న నా కోరిక మన్నిస్తారని. ఎందాక చదివారని మీరు ఎంతో కుతూహలంగా అడిగారు కూడా. చదువుకున్న భార్య కావాలన్న మీ కోరిక అవగతం కాగా నా చదువుకు అభ్యంతరం చెప్పరని కూడా ఆశించాను. మీ సంస్కార విషయంలో అపనమ్మకం ఇంచుకు కూడా లేకుండా పై చదువు గురించి కలలు కన్నాను. గుటకలు మింగుతూ కూర్చున్నాడు రామ్ గోపాల్. పెళ్లి చూపుల నాడు మామగారు అమ్మాయి స్కూల్ ఫైనల్ ఫస్ట్ క్లాస్లో ఈ ఊరికే ఫస్ట్ వచ్చింది. పై చదువులకు పోవాలని దాని బలవంతం ఉందనుకోండి. కానీ ఎంత తెలివైన ఆడపిల్ల అయినా ఈడొచ్చిన ఆడకూతురికి ముఖ్యంగా తల్లిదండ్రులు చూడవలసింది వివాహమే కదా. ఎంత చదివినా ఇది తప్పేం కాదు. అనవసరమైన ఖర్చు, డొంకతిరుగుడు దేనికని పెళ్లి చేసేయాలనే మా సంకల్పం అని చెప్పాడు. తెలివైన పిల్ల భార్య కాబోతున్నందుకు గర్వించాడు రామ్ గోపాల్. చదువుకున్న భార్య కావాలనుకున్నది నిజమే. అయితే డిగ్రీలు పుచ్చుకుందని కాదు. కార్డు ముక్క చదువుకోవడం కాక అది తన తండ్రి తాతల నాటి కోరిక. దినపత్రికలు వారపత్రికలు చదివి ప్రపంచ పోకడ అర్థం చేసుకోగలిగి ఉండాలని మాత్రమే. దానికి స్కూల్ ఫైనల్ చాలు. ఆ మాట ఆ పిల్లతో ఎలా చెప్పాలి? మనసు నొచ్చుకుంటుందేమో. ఆదిలోనే హంసపాదులాగా అనురాగమయం కావలసిన తమ దాంపత్య జీవనంలో మనస్పర్ధను వైషమ్యాన్ని రేకెత్తిస్తుందేమో. స్త్రీ విద్యను హర్షించని కుసంస్కారిగా తలుస్తుందేమో. స్త్రీ అభ్యుదయం కోరాలని దురహంకారిగా భావిస్తుందేమో. మూడు ముళ్లతో ఒక బంధంలోకి ఇద్దరం చేర్చడం బ్రాహ్మడికి పెద్దలకు సులభం అయిందేమో. కానీ ఆలు మొగలు ఒక మడిలోకి రావాలి అంటే ఆ ఇద్దరిలో ఎంతటి సామరస్యం కావాలి? వైవాహిక జీవితం సుఖవంతం కావాలంటే చాలా సున్నితంగా నడుచుకోవాల్సిన సమయం ఇది. ఈ సమయంలో ఆ పిల్లకు తనపై దురభిప్రాయం కలిగిందా? ఆ ముద్ర అలాగే ఉండిపోయే ముందు తమ దాంపత్య జీవనం కలుషితం కాక తప్పదు. తన సంస్కారంతో సహృదయతతో ఆ పిల్ల చదువుకోవాలన్న కోరిక ముడిపెట్టి ఫలితం కోసం నిరీక్షిస్తూ కూర్చోవడం వల్ల చిరాకు కలిగించింది రామ్ గోపాల్కు. చదువుకోవడానికి అనుమతి ఇవ్వడంతో అయిపోయిందా? 3 నిద్రలు అయిపోతూనే భార్యను తనతో తీసుకుపోవాలని చక్కని ఇల్లు కూడా చూసొచ్చాడు. తను ఉద్యోగం చేస్తున్న ఊళ్ళో. కోమల చదువుకోవడానికి ఉమెన్స్ కాలేజీ ఉంది అక్కడ. కానీ కోమల కాలేజీ యువతి అయి పుస్తకాలు పుచ్చుకొని ఉదయం లేచి పరిగెడుతూ ఉంటే కోమలలో గృహిణి గురించి తన్ను కన్న కలలు ఏం కావాలి? హోటల్ భోజనంతో విసిగెత్తిపోయి ఒంటరితనంతో వేగిపోయి హాయిగా వండిపెట్టి తోడు నీడ కాగల సహచారి కోసం తప్పించిన తను కోమల కోరికను మన్నిస్తే ఏం కావాలి? తను కనీస కలల గతి. ఇది తన స్వార్థభావం. జమకట్టితే అది ఎంతవరకు న్యాయం? ఈ వయసులో ప్రతి మగాడికి ఉండే సహజమైన కోరిక అది. ఈ మాట పెళ్లి చూపుల నాడు అడిగితే బాగుండేది. నువ్వు అడగలేకపోతే మీ వాళ్ల ద్వారా అడిగించవలసి వచ్చింది అన్నాడు ఎటూ తేల్చి చెప్పలేక.
ఒక్క క్షణం అనుమానంగా చూసి నెమ్మదిగా అంది కోమలి ఎంచుక అనురాగం మేళవించిన కంఠంతో. అప్పుడు నా వారు కాదు, ఏ అధికారంతో మిమ్మల్ని కోరమంటారు? ఇప్పుడు మీ నుండి ఏది పొందడానికైనా నాకు సంపూర్ణమైన అధికారం ఉంది. ఇష్టాయిష్టాలను అధికారంలో బంధించడం మూర్ఖం అనబోయి తమాయించుకున్నాడు. తన ఆంతర్యం బయటపడి ఆమె మనసు నొచ్చుకుంటుందన్న బెదురుతో. అది కాదు, నా ఇష్టం కనుక్కోవడానికి అధికారం పని ఉంది ఇప్పుడు చిరునవ్వు తెచ్చిపెట్టుకొని అన్నాడు. అయితే మీకు ఇష్టం కాదా నేను చదువుకోవడం? దెబ్బతిన్నట్టుగా అంది. ఆ ప్రశ్నకు సూటిగా నిలబడ్డానికి ధైర్యం చాలలేదు రామ్ గోపాల్కు. భార్య చదువుకొని డిగ్రీ తెచ్చుకున్నదైతే పురుషుడికి గర్వ కారణమే. కానీ ఇప్పుడు ఆమె చదువుకోవడానికి ఎలా వీలవుతుంది? కోమలనే తను పెళ్లాడదలిచి పెళ్లికి ముందు ఆమె కోరిక వెల్లడైతే ఆమె చదువు పూర్తయ్యేదాకా తను నిలిచేవాడు. కానీ ఇప్పుడు అది అసాధ్యం. మనసులోని మాటని ఖచ్చితంగా చెప్పేలేకపోయాడు. ప్రస్తుతానికి ఆమెను మభ్యపెట్టి నేర్పుగా నింద తన మీదకి రాకుండా తప్పించుకోవాలి అని అనుకున్నాడు రామ్ గోపాల్. తన ముందు దాంపత్య సుఖం రుచి చూస్తే ఇక విద్య గురించి విముఖత ఏర్పడిపోవచ్చు. కోమల జడలో విచ్చుకున్న మల్లెల పరిమళము, వెలిగించిన అగరవత్తుల పరిమళము మనసులో మధురమైన ఊహలు రేకెత్తిచ్చి మత్తెక్కిస్తూ ఉంటే ఉద్వేగంతో ఆమెని కౌగిట్లోకి తీసుకున్నాడు. చూద్దాంలే. లే అంటే కాదు, మీకు ఇష్టమో కాదు చెప్పాలి. అలాగే చదువుకుందులే. అయితే నా చదువు పూర్తి కానియండి, అప్పటిదాకా మీకు నాకు దూరం తప్పదు. మృదువుగా అతడి కౌగిటి నుంచి విడివడి గజం దూరం నిలబడిపోయింది. హాయ్, ఇప్పుడేం ఎత్తు వెయ్యాలి? పెదవి కొరుక్కున్నాడు. ఉపాయం తోచక చిరాకు కలిగింది. చదువు లేదు గిదువు లేవు పొమ్మంటే మృదువుగా నచ్చ చెప్తే దారికి వస్తుందేమో. మన దాంపత్య జీవితం నీ చదువుకేం ఆటంకం కాబోదు. నువ్వు చదువుకోవడానికి నేను ఇష్టపడ్డానుగా అన్నాడు లాలనగా. తీవ్రంగా తలాడించింది. అలా వీల్లేదు. పిల్లలు, తర్వాత సంసారం, ఇహ ఎలా చదవగలను? నా ఆశయం అర్థం చేసుకొని సహకరించే పక్షంలో మీరు ఈ షరతును కూడా అంగీకరించాలి. చిలిపిగా అందామనుకున్నాడు. కానీ కొంచెం కటువుగానే ధ్వనించాయేమో రామ్ గోపాల్ మాటలు. అంగీకరించని పక్షంలో హాస్యానికి అన్నట్టుగా అన్న కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి కోమలకు. ఆ మాటే తను సహించలేనట్టుగా, ఏదో కోల్పోయినట్టుగా, అమూల్యమైనది పొందలేనట్టుగా. అశాంతి నా జీవితాన్ని వేధిస్తోంది. అసంతృప్తితో నిండిపోతుంది జీవితం. జీవితంలో మధుర స్మృతిగా నిలిచిపోవలసిన ఈ తొలి రాత్రి ఎంత అసహ్యంగా తయారైందేమిటి? మదనపడ్డాడు. ఎలా ఆమెకు నచ్చజెప్పాలి? బలాత్కారంగా లొంగదీసుకుంటే పశువుగా భావిస్తుందేమో. ఒక్క రాత్రితో అయిపోయేది కాదు తమ దాంపత్యం. ఎన్నో ఏళ్ళు పెనవేసుకుని సాగవలసిన జీవితాలు ఈ రెండు. ఆదిలోనే భేదాభిప్రాయాలు మనసులో చెరబడి చెరోదారి కాకూడదు. మహా అంటే 2-3 ఏళ్ళు. ఆ తర్వాతైనా కోమల దాంపత్య జీవితానికి స్వాగతం పలకకపోదు. ముందు జీవితాలు ఆనందప్రదం కావాలి అంటే తనిప్పుడు నిగ్రహించుకోక తప్పదు. ప్రస్తుతం కోమల కోరిక అసందర్భంగా కనిపించినా ఈ కాలంలో ప్రతి ఆడపిల్ల కోరికే అది. కోమల ఇక్కడే ఉండి చదువుకుంటుంది. రమణమ్మ ఆశ్చర్యపోయింది కొడుకు మాటకు. నీతో తీసుకుపోవడం లేదు? ఇప్పుడు చదివేంటి? ఎలా చెప్పాలో పాలు పోలేదు రామ్ గోపాల్కు. కోమల కోరింది కాబట్టి అంటే ఆ అమ్మాయిని కోప్పడుతుందేమో అమ్మ. నీకు కాపురం కంటే చదువు ముఖ్యమా అని. ముఖంలోకి నవ్వు ఎరువు తెచ్చుకొని, కోడలు డిగ్రీ తెచ్చుకున్నదైతే నీకు గర్వం కాదే అమ్మా అన్నాడు. నా బొంద, ఆడది డిగ్రీ తెచ్చుకున్నదైతే అంత గొప్పేమిట్రా? కుదురుగా సంసారాన్ని నడుపుకునే తెలివితేటలు కావాలి కానీ ఎదురుండి రామలక్ష్మి కూతుర్ని చూడు. పిల్ల చిన్నది, ఇప్పటి నుండి కాపురానికి పంపము, ఇక్కడే ఉండి చదువుకుంటుంది కొన్నాళ్ళు అని పెళ్ళయ్యాక 2 ఏళ్ళు ఉంచుకొని బిఏ చదివించారా? అది ఇప్పుడు ఉద్యోగం చూసుకుని టింగు రంగా అంటూ వెళ్ళిపోయింది. మొగుడొచ్చి కాపురానికి రమ్మంటే వెళ్ళని అంటోందిట. గొప్పగా ఉంటుందని చదివిస్తే వచ్చిన అప్రదిష్ట చూడు. ఏ నీ పెళ్ళం చదివి ఉద్యోగం చెయ్యాలనా? అది ఉద్యోగం చెయ్యకపోతే నీ సంసారం గట్టెక్కదనా? నెలకు 500 తెచ్చుకుంటున్న హోదా ఉద్యోగమే. తను ఉద్యోగం చేయాలని కాదు, కాలం మారింది కదా. ఇప్పుడు చదువుకున్న ఆడదానికున్న గౌరవం ఒంటింటి కుందేలుగా బ్రతికే మనిషికి లేదు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు సాధించాలి అంటే సంసారం కుదురుగా నడుపుకోవడమే కాదు, ఆధునిక యువతి విద్య వివేకాలు వికసింప చేసుకోక తప్పదు.
ఆలోచించే కోమలను చదువుకోమని చెప్పాను. 16 ఏళ్లేగా, బాగా చదువుకునే వయసే ఇది. తనకు అయిష్టమైన కోమల కోరిక సమర్థిస్తూ మాట్లాడక తప్పలేదు. చదివించు నాయనా, చదివించు. ఆ రామలక్ష్మి కూతురులాగా తయారైతే వేగవలసింది నువ్వే కదా. నిరసన వ్యక్తం చేసి వెళ్ళిపోయింది రమణమ్మ. పక్క గదిలోనే ఉంది కోమలి. అత్తగారి మాటలు వింటూ నెమ్మదిగా నడిచి వచ్చి మంచం మీద వాలాడు రాంగోపాల్. కృతజ్ఞతగా సంతృప్తి కూడిన చిరునవ్వు పెదవుల మీద నర్తిస్తూ ఉంటే అంది కోమలి, మీరెంతో మంచివారు, సంస్కార పూరితులు. మీ అమ్మగారితో దెబ్బలాడి నా కోరిక సమర్థిస్తున్నారు. అక్కడ మా అమ్మ నానమ్మ ఇలాంటి కుశంకలతోనే చదువు సాగనిచ్చారు కాదు. పెళ్లి కావలసిన దానివని, బయట తిరిగి వస్తే చెడిపోతామని, చెడిపోకపోయినా చెడిపోయినట్టు లోకం అపవాదులు వేస్తుందని పట్టుబట్టి పెళ్లి చేసేశారు. అదృష్టవశాత్తు మీరు నా కోరిక మన్నించే సహృదయులు అయ్యారు కానీ లేకపోతే త్రిశంకు స్వర్గమయ్యేది నా జీవితం. మొండితనంతో కోరిక నెగ్గించుకోవాలి అనడమే జీవితానికి సంతృప్తి అనుకుంటున్నావు కోమల. కాదు, అది ఎదుటి వ్యక్తి శాంతి సంతోషాలను హరిస్తుందని తెలిసిన రోజు నువ్వు నిజంగా దుఃఖపడాలి. కొన్ని స్వార్థ త్యాగాలు బుద్ధిపూర్వకంగా అపురూపమైనవే పోగొట్టుకున్నా అదే అమూల్యమైన సంతృప్తినిస్తుంది మనసుకు అని అనాలనుకున్నాడు కానీ అనలేకపోయాడు. ఆమె తన మీద నిలిపిన గౌరవానికి నమ్మకానికి విఘాతం కలిగించడం ఇష్టం లేక. ఎంతటి మూఢుడికైనా బుద్ధి చెప్పగల విజ్ఞత కలవాడు కాలపురుషుడు. కాలమే మార్పు తెస్తుంది కోమల్లో. తను తొందరపడి వెళ్తిపడితే ఆమె దృష్టిలో కించ కావడం తప్ప మరేమీ ప్రయోజనం ఉండబోదు. అమ్మ పెద్దది, పాత భావాలు జీర్ణించుకున్న మనిషి, సర్దుకుపోగల సహృదయత మనలో ఉండాలి. కాకపోతే మనస్పర్ధలు అశాంతి తప్పవు. ఉదాసీనంగా మారిపోయి ఏదో మ్యాగజైన్ ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు రామ్ గోపాల్. అతడి స్వరంలో ఏదో గంభీరిమ స్ఫురించి కొద్దిగా కలతపడింది కోమల. కోమల, ఇంకా లేవేమే, అబ్బాయి వచ్చే వేళైంది. ఇది రెండోసారి కోడల్ని హెచ్చరించడం. రమణమ్మకు లేచి కాస్త ముఖమది కడుక్కొని కాస్త మంచి చీర కట్టుకోరాదు. నోట్స్ రాయడంలో పడి హెచ్చిస్తూ ఇదిగోనండి లేస్తున్నాను, కొంచెం అయితే అయిపోతుంది అన్నది. కానీ కాగితం మీద అన్ని తప్పులు దొర్లిపోవడం మొదలయ్యేసరికి పూర్తిగా కాకుండానే ఆపేసింది. పైగా అత్తగారి సణుగుడు ఒకటి. రాయడం పూర్తయ్యేసరికి ఇంకా పావుగంటైనా పట్టేట్టుంది. లే త్వరగా, వాడు వచ్చే వేళకు నువ్వు ఇలా జిడ్డు మొహంతో ఉంటే ఏం బాగుంటుంది. అత్తగారిది పోరాడే తత్వం కాదు కానీ కొడుకు కోడలు ముచ్చటగా ఉండాలని ఆవిడ సరదా. ఆవిడ గొప్ప సహృదయురాలు కాదు కానీ కొందరు తల్లులకు అదొక వేడుక. అత్తగారిని అపార్థం చేసుకునేదేమో కానీ భర్త మాట మనసులో నిలిచి ఉంది కోమలకు. పుస్తకాల అల్మార్లో సర్దేసి పెరట్లోకి వెళ్ళింది కోమల. మొహం కడుక్కొని యువతలకు వచ్చేటప్పటికి హాల్లో కూలి నెత్తి నుండి హోల్డాలు దింపుతున్నాడు భర్త. బావున్నావా? చిరునవ్వుతో చూపులతోనే పలకరించాడు. తడిమొహం కొంగుతో తుడుచుకుంటూ తడబాటుగా తన గదిలోకి వెళ్ళిపోయింది కోమల. ఏం చదువో, గంట నుండి చెప్తున్నాను కాస్త ఆ జుట్టు దువ్వుకొని శుభ్రంగా తయారుగమ్మని. అత్తగారు సణుగుతోంది అవతల. బట్టలు మార్చి మొహం కడుక్కుని టీ తాగి వచ్చి పేపర్ తీసుకొని వరండాలో ఈజీ చైర్లో వాలాడు రాంగోపాల్. కోమలతో ఎలా వ్యవహరించాలి, అది అతడికి పట్టుకున్న సమస్య. దూరంగా పడితే భార్య దగ్గరికి రెక్కలు కట్టుకుని ఎప్పుడు వాళ్దామా అన్న తహతహ మరి ఆగలేనట్టు అనిపిస్తోంది. చేరువైతే ఆమెను చూసి భయపడతాడు. ఆవిడ మనసులో అలాంటి ఊహలకే తావులేనప్పుడు తనేం రసికత్వం ఒలకబోసినా అది వెకిలివేషమే అవుతుంది. పెళ్లి నాటికి నేటికి ఆవిడలో ఏ మార్పు వచ్చినట్టు కనిపించదు. తను దూరంగా ఉండి ఆమెకు చదువుకోవడానికి అనుమతి ఇచ్చిన అంతరాంతరాల్లో ఎక్కడో ఆశ కొట్టుకులాడుతోంది. ఏ మధుర క్షణంలోనో ఆ కన్న మనసు మొగ్గవిచ్చుకుంటుందేమో అని. చదువు వదిలేసి ఆవిడ తన బాహుబంధాల్లో బందీ కాగలదని. చేటలో బియ్యం పోసుకొని గుమ్మంలోకి వచ్చిన రమణమ్మ, నీ పెళ్ళం పెరట్లో ఉంది అంది చిరునవ్వుతో. అంత దూరం నుండి వచ్చావు, ఇంకా వియోగమేనా అన్న భావం వ్యక్తం చేస్తూ. కోడలు నీ కోసం నిరీక్షిస్తూ ఏకాంతంగా పెరట్లో కూర్చుంది అన్న పరిహాసం కూడా ఉందేమో. మరో బెదురు కొట్టింది రామ్ గోపాల్కు. ఆలు మొగ్గల మధ్య పొత్తు కుదరలేదని తెలిసే అమ్మ మండిపడుతోందేమో. ఇప్పటికే కోమలిని తనతో కాపురానికి తీసుకువెళ్ళలేదని, ఇక్కడుంచి చదివిస్తున్నానన్న మంట ఉంది కూడా. అసలు సంగతి తెలిసిపోతే కోమలను చీదరించుకుంటుందేమో. ఆవిడ చదువు మధ్యస్థంగా ఆగిపోవచ్చు.
ఆమె చదువు ఆగిపోతే తనకు వచ్చిన బాధ ఏమీ లేదు. కోమలి మనసు చిన్నబుచ్చుకుంటే అనురాగ దాంపత్యంతో పెనవేసుకోవలసిన 2 జీవితాలు దెబ్బతింటాయి. మంచి సందిగ్ధ అవస్థలో చిక్కుకున్నానే. పేపర్ పుచ్చుకొని లేచాడు రాంగోపాల్. నూతి దగ్గర అరటి చెట్టు మధ్య చల్లగా కూర్చొని చదువుకుంటోంది కోమల. చదువు బాగా సాగుతోందా? సాగుతోంది. నెమ్మదిగా తలెత్తుతూ అంది. అమ్మకు పనిలో సాయం అవుతున్నావా? బొత్తిగా పుస్తకాలు పురుగయ్యావా? ముఖం మీద నవ్వు పులుముకునే భార్య హృదయాన్ని తట్టాడు. నూతి గట్టు మీద ఆమెకు కొద్ది ఎడంగా కూర్చుని వింతగా రెప్పల ఆర్చి చూసింది మొగుడి మొహంలోకి. ఆ చూపుల దారిలో భంగపడినట్టు ఆ పిల్ల ఆంతర్యం చదువుకున్నాడు రాంగోపాల్. ఆధునిక మహిళాలోకం పని పాటలు శ్రద్ధగా చేసుకుపోయే స్త్రీని ప్రేమించి గౌరవించడం పురుషుల కుసంస్కారంగా భావిస్తుంది కదా. ఎంతసేపు వాళ్ళ చూపు పై చదువుల మీద, ఉన్నత ఉద్యోగాల మీద, సంఘంలో ప్రముఖ స్థానం ఊహించడంలోనూ ప్రసరిస్తుంది. పనంతా అత్తయ్యే చేసుకుపోతూ ఉంటుంది. నాకు కల్పించుకునే అవకాశం ఇవ్వకుండానే. అయినా నాకు మా పుట్టింట్లో పని కూడా అలవాట్లేదు. కొత్త కోడలివి కదా. కానీ ఎప్పటికీ అలా బాగోదు కోమల. పెద్ద మనిషి అమ్మ చేస్తుంటే చూస్తూ కూర్చోవడం అసహ్యంగా ఉండదు? సాధ్యమైనంత మృదువి తెచ్చిపెట్టుకునే అన్నాడు. కాలేజీలో చదివితేనే నా కోడలు పని పాట ఎంత నేర్పుగా చేస్తుందో అనుకునేటట్టు చెయ్యాలి అమ్మను. అసలు నువ్వు చదువుకుంటావంటే అమ్మకి ఏవో అపోహలున్నాయి. అవి తొలగించాలి నీ నేర్పుతో, ఓర్పుతో. కళ్ళల్లో నిండిన నీళ్లు రెపరెప ఆర్చడంతో బుగ్గల మీదకు జారాయి. మౌనం వహించిన హృదయం ఉద్విగ్నతకు లోను కావడం స్పష్టమవుతోంది అరుణిమ దాల్చిన ఆమె మొహంలో. ఆమెను సమాధానపరిచే మాటలు వెతకలేక పేపర్ ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు రాంగోపాల్. ఈ కథ మరో భాగంలో ముగిద్దామా? ఈ కథకి ఎక్కువ లైక్లు ఇస్తారు కదూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.